విజయవాడ పడమట క్లాస్ ఏరియాలో 173 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1+ పెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఈ బిల్డింగ్ ముందు రోడ్డు కూడా మనకి చాలా పెద్ద రోడ్డు అనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. అదేవిధంగా బందర్ రోడ్ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది. సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కమర్షియల్ షటర్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ షటర్ బ్యాక్ సైడ్ మనకి సింగిల్ రూమ్ లాగా మరియు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి. అదేవిధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. మనకి పెంట్ హౌస్లో కూడా సింగిల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి. చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట. సో అదేవిధంగా కబోర్డ్ వర్క్ కూడా చేస్తుందన్నమాట అండి. సో క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారండి. బెడ్రూమ్స్లో కూడా మనకి చుట్టూరా వాల్స్ కేర్ అనేది పెట్టేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి. అదేవిధంగా క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేశారు. సో కిచెన్లో కూడా మనకి గ్యాస్ కట్ అనేది ఇచ్చారు. పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి. అలానే చుట్టూరా కూడా కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట. సో మనకి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కూడా డిజైన్ చేశారండి. అదేవిధంగా పెంట్ హౌస్లో కూడా మనకి సింగిల్ బెడ్రూమ్లా డిజైన్ చేశారు. సో కమర్షియల్ షాప్స్తో మనకి కలుపుకొని నెలకి రెంట్స్ అనేవి సుమారుగా 60 నుంచి 70 వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి ఈ ప్రాపర్టీకి. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో కేవలం 1,50,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి